తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు ముమ్మరం చేయక తప్పదు. ఆర్థిక విషయాల్లో ఈరోజు తీవ్రమైన ఒడిదుడుకులను ఈరోజు తులారాశి వారు అందరూ కూడా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా కొన్ని విషయాలు తీవ్రంగా విభేదిస్తారు. ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం తులారాశి వారికి ఏమాత్రం కూడా మంచిది కాదు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపారం గలవారు వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు కొంతవరకు ఇబ్బంది కలిగించవచ్చు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులు కూడా అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకోవడం కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులు ఈరోజు ఆశ నిరాశల మధ్య గడుపుతారు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసు రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆత్మీయులు వీరికి అంతా కూడా సహాయాన్ని అందిస్తారు. చిన్నటి స్నేహితులను కూడా ఈరోజు ఈ రాశి వారు కలుసుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆలోచనలు ఏవైతే మనసులో ఉన్నాయో వాటిని కార్యరూపంలో పెట్టే పనిలో నిమగ్నమవుతారు. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. రావాల్సిన బాకీలు కూడా కొంతవరకు వసూలై వీరి అవసరాలు తీరుతాయి. వ్యాపార వర్గాల వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన పెట్టుబడులు కూడా వీరికి సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతి సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా కొన్ని విజయాలను సాధిస్తారు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులకు ఊహించినటువంటి అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలకు కూడా అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. స్నేహితులు బంధువులతో వీరికి వివాదాలు కూడా నెలకొంటాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. ఆప్తులను కలుసుకుని వ్యక్తిగత విషయాలు కొన్ని చర్చిస్తారు. ఆదాయం చాలా వరకు కూడా తగ్గుతుంది. దీనివల్ల వీరికి కాస్త నిరాశగానే గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లేనిపోని చికాకులు అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కాసు రంగు గులాబీ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన కొనసాగుతుంది. పనులన్నీ కూడా సకాలంలోనే చక్కదిద్దారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పూర్వపు మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు కూడా ఈ రాశి వారికి పెరుగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాలు దొక్కే సూచనలు ఉన్నాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందే అవసరాలు కూడా ఈరోజు తీరుతాయి. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపార ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులు అందిన అవకాశాలు అంతగా సంతృప్తినీయకపోవడం వల్ల నిరాశగానే గడుపుతారు. మహిళలకు కుటుంబ చికాకులు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సాదాసీదాగా సాగుతాయి. మకర రాశి వారికి ఇవాళ కాసు రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. మనం గత కొద్దిగా అందరికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నటువంటి సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి తెలుసుకుంటూ అందులో కూడా ప్రధానంగా ఏంటంటే మన పేరులోని మొదటి అక్షర ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మన గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుంటున్నాం. అందులో ఈరోజు కార్యక్రమంలో ఎం అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణ చెప్పాలంటే మోహన్, మోహిత్, మోహన, మౌనిక, ఈ విధంగా అనమాట. ఈ వ్యక్తుల యొక్క గుణగణాలు ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా వీరి జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా సందేహాలతోటి గడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఈ రంగంలో రాణిస్తామా, ఆ రంగంలోకి రాణిస్తామంటాం కదా. ఈ విధంగా ఏంటంటే వీరి జీవితంలో ఎక్కువగా కూడా సందేహాలతోటి మునిగి తేలుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా ప్రధానంగా ఏంటంటే ఎం అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు మనసులోనికి తీసుకుంటారు. ఈ మనసుకు తీసుకోవడం వల్ల మనసుకు ఎప్పుడూ కూడా బాధ కలిగితే తట్టుకోలేదు. కాబట్టి దీనివల్ల కూడా
కొంతవరకు జీవితంలో వీరు ఇబ్బందులు అధికంగా ఎదుర్కొంటారని చెప్పవచ్చు. వీళ్ళకు సాధ్యమైనంత వరకు కోపం అంటూ రాదు, కానీ ఒక్కసారి కోపం అంటూ వస్తే ఎదుటి వ్యక్తులు తమకు ఏదైనా హాని చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం వారిని వీరు ఓ పట్టాన కూడా వదిలిపెట్టరని చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ 2 రకాల మనస్తత్వాలు వీరిలో గమనించవచ్చు. కోపం చాలా తక్కువగా ఉంటుంది. కోపం అంటూ వస్తే వీరిని ఆపడం కష్టం, కానీ వీరికి ఎవరన్నా ఎదుటి వ్యక్తులు హాని చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఆ వ్యక్తులను ఓ పట్టాన వీరు వదిలిపెట్టరు. ఏదో ఒక విధంగా వారి అంతు చూడడం అంటాం కదా, అంటే వారిని ఇబ్బందికి గురి చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. కానీ సాధ్యమైనంత వరకు గొడవలకు తిరిగే మనస్తత్వం పెద్దగా వీరికి ఉండదు, కానీ అవసరానికి అంటే ఇంక సందర్భంలో ఇంకా ఆ విధంగా ప్రవర్తించకపోతే తప్పదు అనుకున్నప్పుడు మాత్రం వీరు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పొచ్చు. అందువల్ల వీరికి కొన్ని సందర్భాలంటే సున్నిత మనస్కులుగా కూడా వీరికి పేరు వస్తుంటుందని చెప్పొచ్చు. అంటే కుటుంబ సభ్యులంతా కూడా అబ్బా ఆ వ్యక్తికి చాలా సున్నితమైన మనసు ఉంటుందా, ఏమనద్దా అని దాన్ని కూడా మనసులోకి తీసుకొని బాధపడుతుంటారని చెప్పి కూడా కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పడం కూడా వీరి గురించి మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా వీరిని ఇష్టపడే వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది, కానీ వీరు ఎదుటి వ్యక్తులను ఇష్టపడే వారి విషయానికి వస్తే చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే అందరితో కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పటికీ రిలేషన్షిప్స్ వీరు సాధ్యమైనంత వరకు కూడా వీరు అంటే బంధుత్వాలు అంటాం కదా, సంబంధ బాంధవ్యాలు బాగానే ఉన్నప్పటికీ కూడా వీరిని ఇష్టపడే వారి సంఖ్య కూడా బాగానే ఉంటుంది, కానీ వీరు ఇష్టపడే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అంటే తమ మనసులో ఉన్న బాధను కానీ సంతోషాన్ని కానీ పంచుకునే వ్యక్తులు అంటాం కదా, అవి వీరికి చాలా తక్కువ మంది ఉంటారని చెప్పొచ్చు. కానీ చాలామంది వీరి దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాధలు చెప్పుకుంటూ ఉంటారు. వీరు సున్నిత మనస్కులు అవడం చేత ఎదుటి వ్యక్తులు చెప్పే బాధ కూడా తొందరగా కరిగిపోతుంటారు, బాధపడుతుంటారు. కానీ ఎదుటి వ్యక్తులు ఏదైనా వీరిని అవసరం కోసం ఒక సహాయం కానీ లేకపోతే ఏదైనా ఒక సలహా కానీ ఇవ్వమని చెప్పడితే తప్పకుండా కూడా మనస్ఫూర్తిగా, అంటే ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా వారికి సలహాలు ఇస్తారని చెప్పవచ్చు. అంటే మన అందరిలో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం కొంతమంది వ్యక్తులను పెద్దవారిని కలిసి సంప్రదిస్తుంటాం. నాకు ఈ విధమైన ఇబ్బంది వచ్చింది, ఎలా బయటపడాలని చెప్పి అడుగుతుంటాం కదా. ఆ విధంగా మనం ఈ ఎం అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారి దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, నాకు ఈ కష్టం వచ్చింది, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి, అక్కడ మాత్రం వీరి గొప్పతనం ఏంటంటే మనసుతోటి నిర్ణయాలు తీసుకుంటారు, మనసుతోటి ఆలోచిస్తారు. కాబట్టి మనసు పెట్టి సలహాలు కూడా అదే విధంగా ఇస్తారు. అంటే చాలామంది మనల్ని ఏం చేస్తుంటామంటే మనల్ని ఏదైనా ఒక సలహా అడిగినప్పుడు ఏదో నోటికి తోచింది చెప్పేస్తుంటాం, ఆ సమయానికి మనకి ఏమనిపిస్తే చెప్పేస్తుంటాం. అలా వీరు ఏమాత్రం కూడా చెప్పరు, కొద్దిగా ఆలోచన చేస్తారు. ఆలోచన చేయడం కూడా మనసుతోటి ఆలోచన చేస్తారు. ఈ వ్యక్తికి నేను ఈ విధమైనటువంటి సలహా ఇస్తే దీనివల్ల ఆ వ్యక్తి బాగుపడతాడా లేదా ఆ వ్యక్తికి ఏదైనా ఇబ్బందులు లాంటివి వస్తాయని చెప్పి ఆలోచన చేసి ఆ తర్వాత సలహాలు ఇస్తారు. ఇక సలహా ఇచ్చేటప్పుడు ఏమాత్రం కూడా వీళ్ళ స్వార్థం మాత్రం ఏమాత్రం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం సలహా ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తుంటాం, మన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా సలహాలు చెప్తుంటాం ఎదుటి వాళ్ళకి. మనకి ఏది లాభం కలుగుతుందో, మనకి ఏదైతే నష్టం కలిగింస్తుందో అటువంటివి ఇస్తుంటాం. కానీ ఎం అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో అటువంటి వారిని ఎదుటి వ్యక్తులకు సలహాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు కూడా స్వలాభాపేక్ష చూసుకోకుండా నిజాయితీగా నీతిగా ఏదైతే ఉందో దాన్నే సలహా ఇచ్చే ప్రయత్నం అధికంగా చేస్తుంటారని చెప్పొచ్చు. జీవితాంతం కూడా కొంతవరకు వీరి జీవితం సంఘర్షణమయంగా గడుస్తుంది. ఎప్పుడు కూడా వృత్తిలో ఎదగడానికి, ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా వీరు కష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు. కొంతకాలం కష్టపడతారు, ఆ తర్వాత మళ్ళీ ఆ ఉద్యోగం వదిలేసి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళడం, లేదా ఆ వ్యాపారం మానేసి ఇంకొక వ్యాపారానికి వెళ్ళడం, ఆ తర్వాత అందులో కొంతకాలం మళ్ళీ కష్టపడడం. ఈ విధంగా ఎక్కువ కూడా వీరి జీవితం కష్టపడడంతో గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి వీరు ఏదైతే ఒక వృత్తిని ఎంచుకుంటారో లేదా ఒక ఉద్యోగాన్ని ఎంచుకుంటారో ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే వృత్తి ఉద్యోగాల్లో ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కష్టపడి ఒక 5-6 ఏళ్ళు ఉంటారు, రిజల్ట్ వచ్చే టైంకి మీరు వెళ్ళిపోతుంటారు అక్కడి నుంచి. ఆ తర్వాత ఆ స్థానంలోకి ఎవరైతే వస్తారో వారు వీరు వేసినట్టు పునాదులతోటి హాయిగా గడిపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎం అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు ప్రధానంగా ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఏ రంగం అయితే తమకు ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో వెళ్ళాలి. ఒక 2-3 రకాలుగా సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు, కాదనట్లే. కానీ దీన్ని వదిలిపెట్టి దానికి వెళ్లకుండా ఒక స్థిరమైన రంగాన్ని దాన్ని ఎంచుకొని అందులో ఎప్పుడు కూడా ఉండేలా, ఆ తర్వాత ఇంకేదైనా కావాలంటే మన సామెతలో చెప్తాం కదా, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడన్న విధంగా వీరు కొంతవరకు చూసుకుంటే సరిపోతుంది. లేకపోతే మాత్రం వీరికి జీవితంలో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ధనానికి గౌరవానికి సంఘంలో ఎటువంటి లోటు లేకపోయినప్పటికీ కూడా కొంతవరకు ఏంటంటే వీరు సున్నిత మనస్కులు అవ్వడం చేత ఏ వృత్తిలోనూ స్థిరంగా నిలబడలేకపోవడం వల్ల కొంతవరకు జీవితంలో వీరికి ఇబ్బంది అనేది ఏదో ఒక రూపంలో వస్తుంటాయి. కాబట్టి మొట్టమొదటిగా కొంతవరకు ఫైనాన్షియల్ సేఫ్టీ జోన్ అంటాం కదా, దాంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక ఉద్యోగము వృత్తితో చేసుకుంటూ కొంతవరకు డబ్బుని ఫ్యూచర్లో వారికి ఏర్పడే అవసరాల కోసం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత వారు ఏదైతే ఇతరత్ర వ్యాపారాలు ప్రారంభించాలి, వ్యాపకాలు ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటారో అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇక అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ఈ సున్నిత మనసు ఏదైతే ఉందో దాని నుంచి కొంతవరకు బయటపడే ప్రయత్నం చేయడం కూడా వీరికి అన్ని వేళలా కూడా మంచిదని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎం అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు ఏంటంటే నాకు మించిన వారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో, నాకు తెలిసినంతగా ఎవరికి కూడా ఏమీ తెలియదు అన్న వైపుగా కొంతవరకు కూడా ఆలోచనలు చేస్తుంటే తమను తామును ఉత్తమోత్తములుగా
భావిస్తూ ఉంటారని చెప్పొచ్చు. దీనివల్ల కూడా ఏంటంటే ఇతరులు ఎప్పుడు కూడా నాకింత తెలివితేటలు ఉన్నా కూడా నన్ను అర్థం చేసుకోలేరు. ఇతరులు ఎప్పుడూ కూడా నన్ను అర్థం చేసుకుని నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం. దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర రీత్యా ఎన్ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, ఉదాహరణ చెప్పంటే నారాయణ, నగేష్, నరేష్, ఈ విధంగా ఈ వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా చతుర్దశి తిథి ఉన్న రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాలు.